సినిమా ఇండస్ట్రీ పాలనలోకి వస్తుంది. సినిమాలో హీరో అభిమానులు హీరో గారు అభిమానులకు ఏమివ్వరు, ఏం చేయరు వాళ్ళు. కానీ అభిమానులు మాత్రం ప్రాణమైనా ఇచ్చేస్తాము అంటారు. చూసారా, నాయకుల మీద నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని ఓట్లు వేసే ప్రజానీకం కంటే ఈరోజు సినిమా అభిమానులు అనేవాళ్ళు ఉన్నారా చూసారా. సినిమాలో హీరో, కానీ నిజ జీవితంలో విలన్. ప్రతి హీరో కూడా వీళ్ళు సినిమాలో చూసి వాడు ఫైటింగులు, లేదంటే వాడు మంచితనంగా ప్రవర్తించడాలు, శత్రువుల మీదకి వెళ్ళిపోవడాలు, కాపాడాలు, ఇవన్నీ కూడా నటన, యాక్టింగ్. దానికి కొన్ని కోట్లు వసూలు చేసుకొని తీసుకుంటారు. అలాంటోళ్ళు ఇప్పుడు అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత భారతదేశంలో నరేంద్ర మోడీ 2 ఏళ్ల క్రితం సినిమా వాళ్ళందరినీ, బాలీవుడ్లోనూ టాలీవుడ్లోనూ ఉన్న వాళ్ళందరినీ కూడా ఢిల్లీ రప్పించుకున్నాడు. వాళ్ళందరితో మీటింగ్ పెట్టాడు. ఎందుకు? ప్రజలందరూ వాళ్ళని కథలో తిరుగుతున్నారు. అర్థమైందా? అబ్బా ఎంత మంచివాడండి హీరో అన్నట్టుగా సినిమాలో చూపిస్తారు, కానీ అంత మంచివాడు కానే కాదు. అంతకంటే ప్రమాదకరమైన వాడు. ఏదో ఆడ ముఖంలో కళాకాంతులు ఉన్నాయి గనక, లేదంటే బ్యాక్గ్రౌండ్ బాగుంటే, డబ్బుంటే, సినిమాలు తీసేవాళ్ళు వాళ్ళ కన్న తల్లిదండ్రులుగా ఉంటే అప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళుగా నటిస్తారు. నిజ జీవితంలో మాత్రం చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. ఇప్పుడు అలాంటి